వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఈఏపీ సెట్ మనకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వచ్చేసింది. కీ ద్వారా మీకు ఎన్ని మార్కులు వస్తాయి అనే ఒక అవగాహనకి అయితే వచ్చేస్తుంటారు. సో కీలో మనకు ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్కి గాను ఒక మార్క్ అయితే మనకు వస్తుంది. కాబట్టి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బయాలజీ వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ దాని ద్వారా మనకు మార్కులు తెలిసిపోతాయి. సో వీళ్ళకి వచ్చిన మార్కుల ద్వారా ఎంత ర్యాంకు వస్తుంది అని కనుక్కోవడానికి నేను మీకు ఆ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు కూడా చాలాసార్లు చెప్పాను, బట్ కొంతమంది నాకు ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి పెడుతున్నారు. సో వాళ్ళకి గాను ఈ టూల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు లైవ్లో చూపిస్తాను. సో ముందుగా అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేనికంటే ఎంసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్కి సంబంధించిన ది బెస్ట్ మోస్ట్ యూస్ఫుల్ వీడియోస్ మన దగ్గర నుంచి రాబోతున్నాయి. ఈ వీడియోస్ ద్వారా మీకు టాప్ కాలేజెస్లో ఎక్కువ ర్యాంకు వచ్చినప్పటికీ కూడా తక్కువ ఫీజులో ఎలా చేరాలి అనేది మన కౌన్సిలింగ్లో మనం మీకు ఇచ్చే టిప్స్ ద్వారా మీరు ఈజీగా మంచి కాలేజీలో సీటు పొందవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు. కాబట్టి మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దెన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో కూడా జాయిన్ అవ్వండి. ఎంసెట్కి సంబంధించిన కాలేజ్ కోడ్స్, కాలేజ్ నేమ్స్, అలాగే కోర్స్ కోడ్స్ వాటన్నిటి కూడా పీడిఎఫ్స్ మీకు షేర్ చేస్తాను. తర్వాత ఎంసెట్కి సంబంధించిన మొబైల్ యాప్ ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఫాస్ట్గా మీరు రిజల్ట్స్ దాంట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి మనకు ఎంత ర్యాంక్ వస్తుందనే దానికి ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని గూగుల్లో కొట్టండి. ఫస్ట్ రాగానే టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని ఉంటుంది. లేదా మనబడి వెబ్సైట్కి వెళ్ళండి. మనబడి వెబ్సైట్లో మీకు ఇక్కడ ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని చెప్పేసి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఈ ర్యాంక్ ప్రెడిక్టర్ని మీరు క్లిక్ చేసుకొని ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పి ఉంది చూడండి ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీకు తెలిసిపోద్ది. సో వన్స్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అయిపోద్ది. దీంట్లో ఇక్కడ మీరు మీ మార్క్స్ ఎన్నైతే వచ్చాయో ఆ మార్క్స్ వేయాలి. మ్యాథ్స్కి సంబంధించిన మార్క్స్ వేయండి. బైపీసీ వాళ్ళు బాటనీ అండ్ జువాలజీలో వచ్చిన మార్కులు వేయండి. సో ఇప్పుడు మీరు కీ తీసుకున్నారు, రెస్పాన్స్ కీ తీసుకున్నారు, దాంట్లో ఎన్నైతే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయో అవన్నీ పక్కన రాసుకున్నారు. ఆ పక్కన రాసుకున్న దాంట్లో వచ్చిన మార్కులు ఇక్కడ వేసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 22 మార్క్స్ అనేది నేను ఇక్కడ వేస్తున్నాను మ్యాథ్స్లో. దెన్ ఫిజిక్స్లో వచ్చి ఒక 8 మార్క్స్ వేస్తున్నాను. దెన్ కెమిస్ట్రీలో వచ్చి ఒక 15 మార్క్స్ అనేది వేస్తున్నాను. సో టోటల్గా నాకు ఇవి మార్కులు వచ్చినవి మ్యాథ్స్లో. సో ఇప్పుడు నేను స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఎంపీసీ కాబట్టి ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకొని గెట్ ర్యాంక్ అని క్లిక్ చేయగానే నాకు టోటల్గా 45 మార్క్స్ వచ్చింది. మినిమం ర్యాంక్ వచ్చి 73,556 వచ్చింది. అండ్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చి 81,119 వచ్చింది. సో ఇవి నా ర్యాంకుకి ఎంసెట్లో వచ్చిన ర్యాంకు. సో ఇప్పుడు ఈ ర్యాంకు ద్వారా మనము ఏ కాలేజ్లో సీటు వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దానికోసం మీరు ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టర్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ. సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు కాలేజ్ ప్రెడిక్టర్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్న ఫామ్ ఒకటి ఉంటుంది. ఈ ఫామ్ని ఫిలప్ చేయండి. ఫామ్ని ఫిలప్ చేసేసి మీరు ఇక్కడ కానీ సబ్మిట్ అని కొడితే కాలేజ్ నేమ్, ఏ కాలేజీలో మీకు సీట్ వస్తుంది, ప్లస్ కాలేజ్ ఫీ ఎంత ఉంది, అలాగే లాస్ట్ ర్యాంక్ ఎంత వాళ్ళ దగ్గర వచ్చింది, అలాగే ఏ కోర్సు ద్వారా వస్తుంది, అంటే కోర్సెస్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, సిఎస్సియా, ఈసీయా, ట్రిపుల్ఈయా దేంట్లో మీకు వస్తుంది అనేది కూడా క్లియర్గా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. లేదు నాకు పర్టికులర్గా ఒక కాలేజ్లోనే కావాలి, పర్టికులర్ నాకు ఈ కోర్సు కావాలి అనుకుంటే అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్సు యాజ్ వెల్ యాజ్ కాలేజ్ కూడా చేసి దీన్ని సబ్మిట్ కొడితే మీకు మొత్తం కాలేజ్లో ఉన్న మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా కిందకి వచ్చేస్తాయి అనమాట. సో ఇది స్టూడెంట్స్ మన కాలేజ్కి సంబంధించిన ప్రెడిక్టర్ అండ్ ర్యాంక్ సంబంధించిన ఎస్టిమేటర్. సో ఈ రకంగా మీ ఎంసెట్ మార్క్స్ ద్వారా మీ ర్యాంక్ని యాజ్ వెల్ యాజ్ మీ కాలేజ్ని కూడా తెలుసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.